దీవులు పొందుకుంటున్నారు. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనలో ఏమి లేదంటే నమ్మకము లేదు. మనలో నమ్మకస్తులు మనం కానే కాదు. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులు నేను కనిపెట్టుచున్నాను. మనం నమ్మకస్తులుగా కనపడటం లేదంట. మనం నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. మోషే ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అన్నాడు. దాని గురించి ఒక రోజు మీకు ప్రసంగం కూడా చెప్పాను. నా ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. నా ఇల్లు అంటే ఆయనకి అప్పగించిన సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, డబ్బుల విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, ఏది అప్పగించినా నమ్మకంగా పనిచేశాడు. నా కుమారుడైన మోషే నన్ను మోసం చేయలేదు. అందుకే 10 మంది, 100 మంది, లక్షల మంది ప్రజలనిచ్చి ఎవరి చేతికి అప్పగించాడు? మోషే చేతికి అప్పగించాడు. అందుకే మోషే వాళ్ళు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? కానాను ప్రాంతం దాకా తీసుకుని వచ్చాడు. ఏ పనిలోనూ తప్పిపోలేదు. చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ప్రార్థనలోనే కానీ అన్నిటిలో నమ్మకంగా నా పని, నా పరిచర్య, ఈ భారం ఆ ప్రజల కోసం నేను ఎందుకు చేయాలి? వాళ్ళతో నేను తిట్లెందుకు తినాలి? వాళ్ళతో నేను ఎందుకు పడాలి? నాకేంటి లాభం? నేనేమైనా పొందుకుంటున్నానా? నాకేమన్నా ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? ఇదంతా నాకెందుకు అని అనుకోలేదు. నమ్మకంగా దేవుడు పని చేశాడు. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి పెద్ద దైవజనుడు అయ్యాడు. ధర్మశాస్త్రాన్ని రాశాడు. దేవుడిని ముఖాముఖిగా చూశాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఆయన సమాధి కూడా దేవుడే చేశాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను గొప్ప నాయకురాలు చేస్తాడు. నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటే ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప అధిపతిగా దేవుడి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి హల్లెలూయా. మనలో నమ్మకం లేదు. మనలో నమ్మకం బదులు ఏదో ఉంది. అందుకే ఆ నమ్మకస్తులు మనం కాదు కాబట్టి మనం ప్రార్థన చేసినా ఆ దీవెన మనకు రావటం లేదు, ఆశీర్వాదం మనకు రావట్లా. ఎందుకంటే నువ్వు నమ్మకస్తులు కాదే, మోసం చేసేవాడు. నువ్వు మోసం చేసేవాడు అని చెప్పి దేవుడు మనకి దీవులు ఇవ్వట్లా. మోసే మోసం చేయడు. ప్రాణం పోతున్నా మోసం చేయడు. ఓ పావొచ్చి కాటేసినా సరే నన్ను మోసం చేసే వ్యక్తి కాదు. ఈ ప్రజల్ని మోసం చేసే వ్యక్తి కాదు. భారమైనా, కష్టమైనా, కన్నీరైనా భరించేవాడే. నన్ను తిట్టుకునేవాడు కాదు, నన్ను వదిలేసేవాడు కాదు, ఓర్చుకునేవాడు. నమ్మకస్తుడు. ఏ పనైనా చెప్తా నాయకుడిగా గొప్పవాడిగా మోసేని నా ఇల్లంతటి నమ్మకం. అందుకే ఏది అడిగితే అది, ఎన్ని అద్భుతాలు మోసే జీవితంలో దేవుడు ఎవరిని పంపించాడు? మోసేని పంపించాడు పర్వత దగ్గరికి. దేవుడు హల్లెలూయా. నువ్వే కరెక్ట్ అయిన వ్యక్తివి కాబట్టి దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. మరి దేంట్లో నమ్మకంగా ఉంటావు? దేవుడు చెప్తున్నాడు 3 విషయాలు మనం నమ్మకంగా ఉండాలండి. అప్పుడు మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. కంపల్సరిగా మనము దీవించబడతాం. మొట్టమొదటిగా మనము మన ఇంటిలో అంటే మన కుటుంబంలో మనము నమ్మకంగా ఉండాలి. మొట్టమొదటి అదే మనకు పునాది. దేవుడు మనల్ని కుటుంబంలో పుట్టించాడు, తల్లిదండ్రుల మధ్య పుట్టించాడు, తల్లి గర్భంలో నుంచి వచ్చాం మనము. కాబట్టి అక్కడ మనం నమ్మకంగా ఉండాలంట. భార్య భర్తకి నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకి నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డలకి నమ్మకంగా ఉండాలి, బిడ్డలు కూడా తల్లిదండ్రులకి నమ్మకంగా ఉండాలి. వీడు వెళ్తే చెప్పిన పని చేస్తాడో చేయడో, ఈ అమ్మాయి వెళ్తే చెప్పిన పని చేస్తుందో చేయదో, నమ్మకంగా ఉండాలి. మోసం చేసేవారిగా, ఆ నమ్మకాన్ని కోల్పోయేవారిగా మనము ఉండకూడదన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఈ రోజు భార్యను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, భర్తను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు మీరు ఎలా మోసం చేసుకుంటున్నారు? మీ బిడ్డలు కూడా మీరు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్తామని చెప్తారు, స్కూల్కి వెళ్తాం మధ్యలో ఫ్రెండ్స్ కి పార్టీకి వెళ్ళిపోతారు. ట్యూషన్కి వెళ్తున్నామంటారు, స్పెషల్ క్లాస్ అంటారు, క్లాస్ కి వెళ్ళదు. ఈ రోజు నిన్ను మోసం చేస్తున్నారు. ఒక రోజు నువ్వు చూస్తావు నీ బిడ్డల్ని, నమ్మకం పోతుంది. 2వ రోజు వాళ్ళతోనే నువ్వు వాళ్ళు ఫ్రీగా నువ్వు వదిలేవు అనమాట. ఎందుకంటే నీ బిడ్డల మీద నీకు నమ్మకము పోయింది. ఇదిగో 10 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కురా అంటే కొనుక్కురాడు. 5 రూపాయలు మొత్తం 10 రూపాయలు అయిపోయిందని చెబుతారు. కాబట్టి అతనికి నువ్వు ఆ 10 రూపాయల బాధ్యత కూడా అప్పగించవు. ఫ్రీడమ్. నా బిడ్డ నేను చెప్పింది కొనుక్కొస్తానని చెప్పి 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వనే ఇవ్వు. ఆ నమ్మకం, మా దీవెన అది లేనే లేదు. నా తల్లి నన్ను ధైర్యంగా స్కూల్ పంపిస్తుంది అనుకోవడానికి ఆ నమ్మకాన్ని ఆ బిడ్డలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఫ్రీడమ్, ఆ స్వాతంత్ర్యం అదంతా కూడా పోగొట్టుకుంటాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇలాగే భార్య భర్తల మధ్య జరుగుతూ ఉన్నప్పుడు భర్త డబ్బులు తీసుకొచ్చి భార్యకి ఇస్తుంటే భార్య ఏం చేసిందో తెలుసా అండి? భర్తకి తెలియకోకుండా చీటీ వేసిందంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అతను తెలిసిన అతను అన్నా, నేను చీటీ వేస్తున్నాను మా ఆయన గారికి తెలియకుండా, కాబట్టి నేను ఆ చీటీ పాట 12వ నెలలో పాడతాను అనుకుంటా, ఆ చివరి నెలలో నేను తీసుకుంటా, అప్పుడు లాగా నేను కడతా. కాబట్టి నా డబ్బులు నేను 1 తీసుకోను, 2 తీసుకోను, 3 నెలలో తీసుకోను, చివరి నెలలో తీసుకుంటాను. అప్పుడు దాకా మీరు చివరి నెల నేను తీసుకుంటాను. సరే అమ్మ అన్న ప్రతి నెల కడుతుంది పాపం. 2వ నెల గుర్తు చేసిన అన్న నేను తీసుకున్న చివరి నెలలో
అంతా కట్టేసిన తర్వాత లాస్ట్ లో నేను డబ్బులు తీసుకుంటాను. ఏం కడుతున్న విషయం భర్తకి చెప్పలేదు. నేను చెప్పలేదని కూడా కట్టి అతనికి 12 నెలలు అయిపోయింది. అన్న నేను 12 నెలలు కట్టేశాను, చీటీ అయిపోయింది, నా డబ్బులన్నీ నాకు ఇవ్వ అంటే, నువ్వు ఎప్పుడు కట్టావు, నాకు నువ్వు ఎప్పుడు కట్టావు, ఆధారం ఏముంది, ఏది మీ ఆయన తీసుకురా అన్న. పద మీ ఆయన తీసుకురా, లేకపోతే మీ ఆయన చూద్దాం పద అంటే వద్దు చెప్పదు. ఏడ్చుకుంటా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ భర్తకి తెలియకోకుండా చీటీ డబ్బులు కట్టింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వకోకుండా మోసం చేసింది. దేవుని స్తోత్రం. ఏడుస్తుంది, వంట చేస్తున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తా, ఏంటి తేడాగా ఉంది, నా భార్య ఎందుకు ఇలా ఉంది, దిగులు మొహంతో ఉందే, ఎందుకు ఇటు జరిగింది అనుకునే సమయంలో అడిగాడు. నీకు తెలియకోకుండా నేను డబ్బులు కట్టాను, నువ్వు ఇచ్చిన డబ్బులు అంటే పదా ఆ వ్యక్తి దగ్గరికి అని వెళ్తే, మరి ఆమె ఏడుస్తా ఉంది. అతను అడిగితే ఎక్కడ కట్టింది నీ భార్య, నాకు డబ్బులు కట్టలేదు, ఆధారం ఏంటి, నువ్వు తీసుకొచ్చి ఇచ్చావా నాకు అని చెప్పి అతను కూడా మోసం చేశాను. ఈ భర్త భార్యని కొట్టడం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఒక భర్తకి ఇప్పుడు భర్త భార్యకి డబ్బులు ఇస్తాడా, ఇవ్వడు. భార్య భర్త దగ్గర నమ్మకత్వాన్ని పోగొట్టుకుంది. ఎవరిస్తూ హల్లెలూయా. ఈ రోజు మనం నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. మీ భర్తలు మిమ్మల్ని నమ్మి ఈ దేశానికి పంపించారండి. ఆ నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. మీ భార్యలు ఈ రోజు నా భర్త నన్ను పోషిస్తానని చెప్పి మిమ్మల్ని పంపించారు ఇక్కడికి. కాబట్టి మీ భార్యల నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకూడదు. కాబట్టి మీరు పంపిస్తున్న డబ్బులు కరెక్ట్ గా వాళ్ళు వాడాలి. అది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. నమ్మకం కలిగిన వ్యక్తులకి మీరు పంపించాలి. దేవస్థ హల్లెలూయా. కాబట్టి నమ్మకం, నీ భార్య నువ్వు నమ్మితే ఇంకా పంపిస్తావు, ఇంకా ఎంతో బంగారాన్ని ఇస్తావు, ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తావు. ముందే నమ్మకం పోతే ఒక్క రూపాయి కూడా నువ్వు, ఆ దీవెనే ఆ భార్య పోగొట్టుకుంటుంది, ఆ దీవెనే ఆ భర్త పోగొట్టుకుంటాడు. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉంటే మొదట నీ ఇంట్లో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య గ్రంథంలో చూస్తే ఒక నమ్మకమైన వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఫిలోమెను గ్రంథము హెబ్రీల్ పత్రిక ముందు ఉంటది. ఈ ఫిలోమెను గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒనేసేము అని. ఎవరండి? ఒనేసిము అన్న వ్యక్తి గురించి మీకు అంత ఎక్కువగా తెలియకపోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఈ గ్రంథం గురించి మీకు తెలియజేయలేదు. ఆ ఒనేసిము అన్న వ్యక్తి గురించి మీకు చెప్తా. ఇతను ఏం చేశాడంటే ఒక బానిస. ఇప్పుడు మనం ఎలాగో ఖద్దామాలుగా సర్వెంట్లుగా పని చేయడానికి ఈ దేశానికి వచ్చామో, ఈ కొలసి అనే ప్రాంతంలో, టర్కీ అనే ప్రాంతంలో ఈ ఫిలోమెను అనే యజమానుడి దగ్గర ఒనేసేము అనే బానిస పనికి వెళ్ళాడు. అతనికి ఎవరూ లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆ ఇంట్లో అతను బానిస అంటే పని చేసేవాడు, పనివాడు. వినండి చాలా జాగ్రత్తగా. ఒనేసేము ఎవరండి? పని చేసేవాడు అనమాట. అతను ఆ యజమానులు బాగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ యజమానులతో కలిసి అన్నం తింటున్నాడు, ఈ గది తిరుగుతున్నాడు, ఆ గది తిరుగుతున్నాడు, ఇల్లంతా తిరుగుతున్నాడు, తన ఇల్లులాగా ఉంటున్నాడు. వాళ్ళలో ఒకటిగా ఉండిపోయారు. వాళ్ళు ఈ ఒనేసేము అనే పనివాడిని నమ్మేశారనమాట. ఎవరు నమ్మారు? ఈ ఫిలోమెను అన్న అతను యజమానుడు అనమాట. అతను ఒక సంఘానికి నాయకుడు. ఎవరు? ఈ ఫిలోమెను అని అతను ఒక సంఘానికి, కొలసి అనే ఆ సంఘానికి, ఆ ప్రాంతంలో ఒక సంఘం కట్టబెడితే ఆ సంఘం కట్టింది కూడా పౌలే. నడుస్తుంది. హల్లెలూయా. ఆ సంఘానికి ఎవరండి నాయకుడు? ఫిలోమెను. ఆ కుటుంబంలో పనివాడిగా వచ్చింది ఒనేసేము. అయితే ఈ ఒనేసేము ఏం చేశారంటే నమ్మకంగా ఉంటూ వాళ్ళ యజమానుల దగ్గర సంతోషంగా ఉన్నట్టే ఉండు, తిన్నట్టే తిని, పని చేస్తున్నట్టే చేసి, మంచి సమయం చూసి విలువైన వస్తువుని తీసుకుని చెక్కేసాడు బయట. తెలుస్తుంది. హల్లెలూయా. మనవాడు ఇంట్లో నుంచి పారిపోతారు చూసావా? వీళ్ళేమో కష్టాలకి బాధలకి తట్టుకోలేక పారిపోతారు. ఇతనేమో ఒక బంగారు విలువైన వస్తువుని తీసుకుని ఏం చేశాడండి, మంచి సమయం చూసి ఎవరు లేనప్పుడు ఆ ఇంటిని వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోయి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అతనికి ఆహారం నుంచి ఆలోచించలా. కడుపు నిండా అన్నం ఉంటుంది, పడుకోవడానికి స్థలం ఉంది, చక్కని నిద్ర ఉంది, అంతా ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఈ ఫిలోమెను ఊరుకోడు కదా, వెంటనే కంప్లైంట్ ఇచ్చాడు. మన కువైట్ వాళ్ళు కానీ వెళ్ళి ఏం చేస్తారు, అద్దామా పారిపోగానే కంప్లైంట్ ఇచ్చినట్టుగా పోలీసులకు కంప్లైంట్, అక్కడ రోమా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే రోమా ప్రభుత్వం ఒనేసేమును పట్టేస్తున్నారు. పట్టేసుకుని జైల్లో వేశారు. అంతకు ముందే ఆ జైల్లో పట్టబడక ముందే ఒనేసేము ఏడుస్తున్నాడు. అయ్యో నేను అన్ని ఉన్నాయి, అప్పుడు ఆహారం ఆకలి గురించి తెలియలేదు, ఏమీ తెలియలేదు, ఇప్పుడు బయటకు వచ్చి ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు, ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు అని ఏడుస్తూ ఉన్నాను అని ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రోమా ప్రభుత్వం వచ్చి పట్టుకుని జైల్లో వేసేశారు. చూడండి ఎంతమంది. మనం ఇదంతా చూస్తుంటే మనకు అనుకూలంగా ఉంది కదా. కాబట్టి మనం పనిచేసే చోట ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎంతో నమ్మించి యజమానుల్ని మోసం చేసి విలువైన వస్తువులు తీసుకుని పారిపోయాడు.
ఇప్పుడు ఒనేసేము జైల్లో ఉన్నారు. అదే జైల్లో ఎవరున్నారంటే అపోస్తులైన పౌలు ఉన్నాడు. హల్లెలూయా. మధ్యలో దారి ఇటుకు పక్క గది అటుకు పక్క గది అంటే అంతా జైలే. ఈ పౌలు దగ్గరికి అనేక మంది వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, గొప్ప గొప్ప సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ఒనేసేము ఇక్కడి నుంచి పౌల్ని ఆ జైల్లోకి చూస్తా ఉన్నాడు. నేను జైల్లో ఉన్నాను, ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఏంటి అంత సంతోషంగా ఉండి ఇంత గొప్ప గొప్ప మాటలు చెబుతున్నాడు. నేను సంఖ్యలతో బంధించబడ్డాను, అతను సంఖ్యలతో బంధించబడ్డాను, స్వతంత్రుని కావాలని అక్కడి నుంచి నేను పారిపోయాను. కానీ ఇప్పుడు నేను కట్టబడి ఉన్నాను. స్వాతంత్ర్యము మనకు స్వేచ్ఛ అని మనం వెళ్ళిపోయాం. కానీ ఆ స్వేచ్ఛలో నేను పాడైపోయి చెడు తప్పు పని నేను చేశాను. స్వేచ్ఛగా ఉండేలోపు ఎన్ని పనులు చేస్తామండి, మనల్ని ఎవరు చూడరు. స్వేచ్ఛగా బ్రతకొచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు అనుకునే టైంలో ఎన్నో మనం తప్పులు చేస్తాం. అలా తప్పు చేసి పట్టుబడిపోయినే నా స్వేచ్ఛ నాకు ఈ శిక్ష వేసింది. ఇతను కూడా ఆ పరిస్థితిలో ఉండి అంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడేంటి, బందీగా ఉండి స్వతంత్రుడిగా మాట్లాడుతున్నాడేంటి అని ఈ మాట ఒనేసేమో అంటుంటే తన మనసులో మాట పెదవులతో పలుకుతుంటే అక్కడి నుంచి అపోస్తలుడైన పౌలు గారు విన్నాడంట. విని తక్కువమాడా నీ పేరు ఏం పేరు? ఒనేసేము అనగా అర్థము ప్రయోజకుడు, హెల్పర్, సహాయకుడు అని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం. నేను అదే స్థానంలో ఉన్నా, నువ్వు ఇదే స్థానంలో ఉన్నావు. నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, నిన్ను చూడటానికి అనేక మంది వస్తున్నారు, నువ్వు మంచి సువార్త ఏందో మంచి మంచి మాటలు చెప్తున్నావు, అంత హ్యాపీగా ఎలా ఉండగలిగావు? నువ్వు దేనితో అయితే బంధించబడ్డావో, బాధపడ్డావో, దుఃఖంతో ఉన్నావో అందులో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి నజరేయుడైన యేసు నువ్వు అంగీకరించి అతను నీ కొరకు మరణించాడని పునరుద్ధరణని నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మితే నీకున్న బంధకాల నుంచి, ఆ కష్టం నుంచి, ఉండే బాధ నుంచి, ఆ భారం నుంచి నిన్ను దేవుడు బయటపడేస్తాడు అని పౌలు చెప్పారంటారు. చెబితే అయ్యా నువ్వు చెప్పింది ఓకే గానీ నేను నమ్ముతాను గానీ యేసయ్యనే రక్షకులు ఉన్నాయంటున్నావు, అతను నన్ను విడిపిస్తాడు, ఈ కష్టం నుంచి పడేస్తానన్నావు, నేను ఒక తప్పు చేశాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసావు అంటే నేను ఒక యజమానుడి దగ్గర ఉన్నాను, ఆ యజమానుడు నమ్మకంగా ఉన్నారండి, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, నేను అతన్ని ప్రేమిస్తున్నానని వాళ్ళు నమ్మారు. వాళ్ళకి మంచిగా పని చేసుకుని ఎవరు లేని సమయంలో విలువైన వస్తువులు కొట్టుకొచ్చేసి వాళ్ళని మోసం చేశాను. కానీ వాళ్ళు నన్ను అందరూ నమ్మారండి. వాళ్ళు తినే ఆహారం నాకు పెట్టారు, వాళ్ళ పల్లెలలో వాళ్ళు పడుకునే స్థలంలో నేను పడుకున్నాను. నాకు మంచి స్థానం ఇచ్చి, స్థలం ఇచ్చి, ఆహారం ఇచ్చి, మంచి గౌరవం ఇచ్చి, అవకాశం ఇచ్చి, నీడనిస్తే వాళ్ళని నేను మోసం చేసి వచ్చాను. నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది మీరు చెప్పిన తర్వాత అని ఒనేసేము పౌలుతో మాట్లాడుతున్నానంట. హల్లెలూయా. సరే నువ్వు ఇంతకి నీ యజమానుడు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి పారిపోయి వచ్చావంటే నా యజమానుడి పేరు ఫిలేమోను అన్నారు. హల్లెలూయా. ఈ ఫిలేమోను ఎవరు అంటే అతను పౌలు సువార్త చెప్పితే రక్షణ పొందిన వ్యక్తి. పౌలు సువార్త చెప్పితే రక్షణ అంటే పౌలు యొక్క కుమారుడు. మీరందరూ ఎవరు? నా ఆత్మీయ బిడ్డలు. పౌలుకి పెళ్లి కాకపోవచ్చు, శారీరకంగా పిల్లలు లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా బిడ్డలు కలిగిన వాడు అనమాట పౌలు. చూడండి పౌలు అన్నాడు, భయపడమాక ఫిలోమోను ఎవరో కాదు, నేను సువార్త చెబితే రక్షణ పొందిన విశ్వాసి, ఇప్పుడు అక్కడ ఒక అధ్యక్షత వహిస్తూ ఒక సంఘాన్ని నడిపిస్తూ నాయకుడిగా ఉన్నాడు కదంటే అవునయ్య అని చెప్పాడు. నేను ఒక లేఖ రాస్తాను, ఒక పత్రిక రాస్తాను. ఈ ఫిలోమోనుకు పౌలు పత్రిక జైల్లో ఉండి ఖైదీగా ఉండి ఒక లేఖ రాస్తున్నాడు. ఎవరి గురించి? ఒనేసేము అనే వ్యక్తి గురించి రాస్తూ ఉన్నాడు. చదువుదామా? పదవచనం నుంచి. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీగా ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకునుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము. పౌలు బంధకంలో నేను కనిన కుమారుడు అంటే నేను చెరసాల్లో ఉండగా ఒక కుమారుడిని కన్నాను అంటే ఒనేసేము నమ్మాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు అనమాట. నేను ఇప్పుడు నిన్ను కన్నట్టే ఇక్కడ కూడా బంధకాల్లో ఒక కుమారుని కన్నానని చెప్పి లేఖ రాస్తున్నాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. మునుపు ఒనేసేము నిష్ప్రయోజకుడు, అతని పేరు మాత్రం ప్రయోజకుడు. అతడు దొంగ, మోసం చేసిన వాడు, పాపి, నిన్ను నీ కుటుంబాన్ని మోసం చేసి విలువైన వస్తువును నీ గుండెల మీద కొట్టినవాడు నిజమే. కానీ ఇప్పుడు మాత్రము ప్రయోజనమైన వ్యక్తి అని చెప్పి లేఖలో రాస్తున్నాడండి ఒనేసేము గురించి. నా ప్రాణము అంటే ఉత్తరం నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండాలా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతను నించుకోవాలని గాని. చూడండి, నా ప్రాణము అంటే నేను ఈ వ్యక్తిని నా ప్రాణం లాగా, నా ప్రాణాన్ని నీ దగ్గరికి
పంపిస్తున్నాను. ఫిలోమోను మనసులో పెట్టుకుని ముందు తప్పు చేసాడని కొట్టేసాడని నువ్వు అవేం పెట్టుకుంది ఆ ప్రాణాన్ని నీకు ఇప్పుడు అప్పుడు లాంటి వ్యక్తి ఇప్పుడు కానీ ఓనేసేము యాక్చువల్ గా నాకు అవసరం. ఇప్పుడు నేను వృద్ధులు అయిపోయా. ఈ ఓనేసేము పౌరుతో ఉండి పౌరు బట్టలు తోటము ఆహారం పెట్టడము ఓడవటము కడగటము అంత పరిచయం చేస్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు ఓనేసేము విడుదలయ్యే సమయము వచ్చింది. పౌలు అంటున్నాడు ఓనేసేముతో ఏమనంటే ఓనేసేము నువ్వు యజమానుడి దగ్గరికి వెళ్ళాలంటే నా యజమానులను నీకు ఇంటికి నువ్వు తిరిగి వెళ్తే ఊరుకుంటానండి ఊరుకోను. నేను వెళ్ళనంటే లేదు ఆ యజమానుడు నాకు తెలుసు నా సహస్తాలతో ఉత్తరం నేను రాస్తున్నాను. ఈ ఉత్తరం తీసుకెళ్లి నీ యజమానుడికి ఆ ఉత్తరంలో అంటున్నాడు నాకు ఓనేసేము సహాయకరంగా ఒక హెల్ప్ గా నాకు కావాలి. నాకు పరిచయం చేయడానికి నాకు పని చేయడానికి నా పక్కనే ఒకళ్ళు ఉండాలి. కానీ నాకన్నా కూడా నీ దగ్గర ఉంటే మంచిదని నీకు ప్రయోజనకరంగా ఉండాలని నీకు ఇంకా ప్రీతికరంగా ఉండాలని నీకు పనికొచ్చేటట్టుగా ఉండాలనేమో దేవుడు ఓనేసేము తీసుకొచ్చి నా దగ్గర వేశాడు. నాకు అవసరం ఉన్నా నేను నీ దగ్గరికే పంపిస్తున్నా అని చెప్పి రాస్తున్నాడు. దేవుడు హల్లెలూయా. ఆ 16 చదువు. దాసుని కంటే ఎక్కువ వాడు గాను ప్రియా సహోదరుడు గాను విశేషంగా నాకును శరీర విషయంలో ప్రభు విషయంను బట్టి విశేషంగా నీకును ప్రియ సహోదరుడు గాను నీ ఎంత ఎల్లప్పుడూ ఉండుటకే కాబోదు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేది కాబట్టి నీవు నన్ను నీతో పాలువాడిగా ఎంచిన ఎడలా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకును. నువ్వు నన్ను ఎలా ఇంతకు ముందు చేర్చుకున్నావో నన్ను నీ కాపరిగా యజమానుడిగా ఎలా నువ్వు నన్ను అంగీకరించావో నా మీద నీకెంత గౌరవం ఉందో నా మీద ఉన్న గౌరవమే ఆ ప్రేమే నా కుమారుడైన ఓనేసేము మీద కూడా నువ్వు చూపించాలి అని ఎంత చక్కగా రాస్తున్నాడు చూడలేదు. అతను నీకు ఏ మేత్తమైన కలగజేసిన ఎడలను నేను ఏమైనా రుణము నా ఎడల అది నా లెక్కలో చేర్చును. నీకు అతను ఏమైనా నష్టం కలగజేస్తే నష్టం చేశాడుగా నీకు ఏదైనా రుణం ఉంటే నా లెక్కలో చేర్చుకో అది నేను నీకు తీరుస్తాను. నీకు ఇంతకు ముందు చేసిన నష్టమే కానీ నీకేదైనా రుణం ఉన్నా గానీ అది నా లెక్కలోనికి చేర్చుకో. మళ్ళీ చివరిలో బాగుంటాడు అయినా నేను కాదు నువ్వే నాకు రుణపడి ఉన్నావు. ఎందుకంటే నా ద్వారా నువ్వు రక్షణ పొందావు ఒక సంఘాన్ని నడిపిస్తున్నావు. అది చివరిలో ఆ మాట కూడా పౌలు అంటూనే మళ్ళీ చెబుతున్నాడు ఒకవేళ ఇంకా ఏమైనా రుణపడి ఉంటే నీకు ఈ ఓనేసేము ఇంకా ఏమైనా నీకు నష్టం చేస్తే అదంతా నా లెక్కలో చేర్చుకో. త్వరలో నేను నీ దగ్గరికి రాబోతున్నా నువ్వు సిద్ధం చేసుకో బస్సుకి నాకు పడుకోవడానికి అని పౌలు చక్కగా ఇంకా 21వ వచనం అంటాడు నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని ఎరిగి నేను నిన్ను నమ్మి ఇదిగో ఇతను నీకు ఇస్తున్నా. హల్లెలూయా. చూడండి పౌలు ఎక్కడ ఇది రాసింది పత్రికలు రాశారండి. ఈ పత్రికల చరిత్ర ఉంది బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉంది కవిత ఉంది సామెతలు ఉంది అనేకమైన పత్రికలు సంఘానికి రాశారు. కానీ ఈ పత్రిక ఒక వ్యక్తికి రాశారు అన్నమాట. హల్లెలూయా. అంటే ఒక లెటర్ కొరింథీ సంఘానికి గలతీ సంఘానికి కొలసీ సంఘానికి రాశాడు. కానీ అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తికి ఫిలోమోను అనే వ్యక్తికి రాసిన ఆ లెటర్ ఆ ఉత్తరాన్ని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడంటే దేవుడు హల్లెలూయా మనకి తెలియచేయడానికి ఓనేసేము కేటనంగానే నాకు మీ అందరూ గుర్తుకొచ్చారు. మనందరం ఆ స్థానంలో నుంచి వచ్చిన వారము. చూడండి ఇప్పుడు పౌలు ఓనేసేముని ఎక్కడ కన్నాడు అన్నాడంటే అదే ఏంటండి జైల్లో. పౌలు ఏ స్థితిలో ఉన్నాడు? పౌలు బంధకంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. పౌలు అయితే అక్కడ ఉన్నాడు అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడని రోమా ప్రభుత్వము ఏం చేశారంటే జైల్లో పౌలు చేశారనమాట. పౌలు ఎక్కడున్నా సువార్త మారడం తెలుస్తుంది. హల్లెలూయా. జైల్లో పెట్టు అగాధంలో పెట్టు హాస్పిటల్లో పెట్టు ఎక్కడన్నా పెట్టు సువార్త ప్రకటిస్తూనే కనపడిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టండి తెలుస్తుంది. హల్లెలూయా. నేనే జైల్లో పడి ఏడుతున్నా నాకే సరిగ్గా ఆహారం లేదు నన్ను ప్రేమించేవాళ్ళు లేరు నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు లేరే అని చెప్పి పౌలు అనుకోలేదండి. బంధకంలో ఉండి జైల్లో ఉండి సంఖ్యలతో బిగించబడి ఒక వ్యక్తికి సువార్త ప్రకటించి రక్షణలోనికి నడిపించారు పౌలు గారు. మనకేమన్నా బంధకాలు ఉన్నాయంటారా? మనకేమన్నా అంధకారంలో సంఖ్యలతో బిగించబడ్డావా? ఒక వ్యక్తినన్నా మనం రక్షణలోనికి నడిపించామండి. పౌలు ఎక్కడి నుంచి సువార్త ప్రకటించాడు చూడండి. పాడైపోయిన వ్యక్తి నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు యజమానుడి దగ్గర. ఇంక భయపడద్దు మళ్ళీ ఒక గొప్ప నమ్మకస్తుడిగా క్రీస్తులోనికి తీసుకొచ్చి పంపించాడండి దేవస్థానం. మరి బయట ఉండి నువ్వేం చేస్తున్నావు? కోయిటలలో లేవు, జైల్లో లేవు, బంధకాల్లో లేవు, ఫ్రీగా స్వేచ్ఛ తిరుగుతున్నావు. అవునా కదా? ఎవరిని మనము రక్షణలోనికి నడిపిస్తున్నాం. పౌలుకున్న బాధ్యత, పౌలుకున్న భారం, ఆ తెగింపు, ఆ దుఃఖం మీకు ఈ రోజు లేదండి. మళ్ళీ అతని నిమిత్తం అయ్యి ఏమండి ఒక ఉత్తరం రాస్తుంటే దేవుడు ఎంత ఇష్టపడో
ఈ గ్రంథంలో చేర్చాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒనేసేము గురించి. ఒనేసేము మునుపటిలాగా దుర్మార్గుడు కాదు, మోసం చేసేవాడు కాదు, దొంగిలించేవాడు కాదు. కాబట్టి ఒనేసేము గురించి ఫిలోమన్ ఎలాంటి వాడు తెలుసు అసలు? ఫిలోమన్ గురించి మొదటి 6 వచనాలు చూస్తే కృతజ్ఞత కలిగిన వాడు, ప్రేమించేవాడు, ప్రేమ అది వేరే సువార్త మెసేజ్ కింద వెళ్తుంది. ఇట్లా చెప్తా దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అతను ఎవరి దగ్గర రక్షణ పొందాడు, ఎవరి సువార్త విన్నాడు? పౌలు దగ్గర సువార్త విన్నాడు ఫిలోమన్ అంటే ఏంటో, తిమోతి అంటే ఏంటో పౌలుకి తెలుసు. అవి పౌలు కట్టిన సంఘాలండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ రోజు నేను మందిరానికి వచ్చే సమయమే లేదు. ఇక నువ్వు సువార్తను ఏం ప్రకటిస్తావు? ప్రకటించేటప్పుడు ప్రతిసారి నేను చెప్తా, మీ బంధువుల్ని ఫ్రెండ్స్ ని తీసుకురండి, సువార్తను ప్రకటించండి అని చెప్పి. ఎవరు చేయముట్టినట్టు కూడా ఉన్నదే చెప్పనే చెప్పండి. ఎవరు కనపడలేదండి, ఎవరు లేరండి. ఫోన్లో అంత గంటలో మాట్లాడతామో తెలియదండి. పని చేసేటప్పుడు మాటలే, వంట చేసేటప్పుడు మాటలే, ఊడ్చేటప్పుడు మాటలే, కడిగేటప్పుడు మాటలే, కడుగేటప్పుడు మాటలే. అందులో దేవుని గురించి సంభాషణ, నీతికరమైన సంభాషణ, రక్షణ గురించి సంభాషణ లేనే చూడండి. అందుకే ఏం చేయాలండి? అది దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఒనేసేములాగా మనము పూర్వంలాగా ఉండకూడదు. ఇక నుంచి నమ్మకంగా నువ్వు మోసం చేస్తే చేసావు, దొంగిలిస్తే దొంగిలించావు. ఇక మాత్రం ప్రయోజకుడిగా, నీ పేరుకు తగ్గట్టుగా, నీ తల్లిదండ్రులు నీకు జన్మించినట్టుగా, దేవుడి చిత్తానుసారంగా, నీ దేవుడికి ప్రయోజనకరంగా నువ్వు నిలబడాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఇలాగే ప్రార్థనా వ్యక్తి పోయి పనులు ఏమని పెట్టుకున్నారండి? ఒక ముసలావిడ ప్రార్థన చేసే సంఘానికి వెళ్ళి ఆవిడ ప్రార్థన పనిలో పెట్టుకుందంట. రోజు వచ్చి పని చేస్తుందంట. రోజు పని చేస్తూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక పోరిగిన్నో ఏదో ఒక కప్పు తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక 4-5 రోజులకి, వారం రోజులకి ఏదో టీ తాగమంటే కప్పు కనపడతలేదు, ఏదో వేసుకుంటే గిన్నె కనపడతలేదు. ఏమైందమ్మా అంటే, ఏమోనమ్మా నీలాంటి వ్యక్తి దగ్గర ఎవరు దొంగతనం చేశారు, వాళ్ళు నిజంగా పాడైపోతారు, నువ్వెంత మంచిదానివి అని ఆమె చెప్తుందంట. నీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా అని చెబుతుందంట ఈ పనికి వచ్చే అమ్మాయి. ఎవరు ప్రార్థనకి వెళ్లే విశ్వాసురాలు. సరే, ఇట్లా జరుగుతూ ఉంది. ఒక రోజు ఈ యజమానురాలు ముసలాడు ఎక్కడికి వెళ్ళాలనుకుని స్నానానికి వెళ్ళింది. ఫోన్ బయట పెట్టి, ఈ ఫోన్ ఈ పని చేసి అమ్మాయి చేసింది ఫోన్ తెల్లగా ఉందని చెప్పి తీసి లోపల పెట్టేసుకుంది. చీర లోపల ఎక్కడో పెట్టుకుంది. కెమెరాలు అంత తెలివి అప్పుడు ఇంకా లేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యజమానురాలు వచ్చి ఫోన్ ఎత్తుకుంటుంది, ఫోన్ కనపడలేదు. ఫోన్ ఎత్తుకుంటుంది, ఫోన్ కనపడదు. ఏమైపోయింది? ఈ ఫోన్ పోయిందంటే ఈ ఫోన్ ఎవరు కొట్టేశారు, ఆ గిన్నెలు కూడా వాళ్ళు ఎత్తేశారని యజమానురాలు అంటున్నారు. అంతా ఎత్తుతుంది, పక్కన వాళ్ళు పిలుస్తుంది, ఆ చుట్టుపక్కల ఇళ్ళని పిలిచింది, నా ఇంట్లో వస్తువులు మానేపోతుంది, నా ఫోన్ పోయింది అని. ఈ పని అమ్మాయి కూడా అందరూ తిడుతుందంట. ఎవరు నా యజమాని ఇంట్లో దొంగతనం చేస్తుంది, ఎవరు చేస్తున్నారు, అది ఇది అని చెప్పి. ఈ యజమానురాలు ఏం చేసింది? స్నానానికి వెళ్ళబోయే ముందు ఆ రోజు ముందే తెల్లారుజామున అలారం పెట్టుకుందంట ఫోన్ లో. ఈ టైంకి బస్సు ఉంటుంది, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి, మర్చిపోయిద్దామని చెప్పి. దేవుని స్తోత్రం. ఆ పరమ్మాయి అక్కడ స్పీచ్ ఇచ్చి మాట్లాడుతూ ఉండగా అలారం మోగిందంట, కడుపులో నుంచి మోగుతుందంట. ఎక్కడుందా అని చెప్తే పోయి మెల్లిగా ఎవరావిడ ప్రార్థన చేసింది. నమ్మకాన్ని ఎవరండి ఈరోజు చేస్తుంది? క్రైస్తవులే. విగ్రహాలను పూజించే వాళ్ళు నమ్మకంగా ఉంటున్నారు, క్రైస్తవులు మాత్రం మోసం చేస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. యేసేపుని చూస్తే యేసేపు సొంత అన్నదమ్ములు మోసం చేశారు, అమ్మేశారు. ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యేసేపు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి పోతీఫర్ దీవించబడుతున్నాడంట. పనిలో చేసుకున్న కాడి నుంచి ఈ పోతీఫర్ ఇంట్లో రోగాలు లేవు, దగ్గులు లేవు, జ్వరాలు లేవు. ఆ పోతీఫర్ ఒక శతాధిపతి, మంచి గవర్నమెంట్ జాబ్ రాజు దగ్గర. అతని సైన్యం పెరుగుతుంది, అతను ఇంకా వ్యాపారాలు ఉన్నాయి, ఇంకా బిజినెస్ ఉన్నాయి, ఇంకా ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, చాలా బంగారం ఉంది. అన్నిటిలో ఉన్నందుకు ఆశీర్వాదం, అభివృద్ధి పెరుగుతూ ఉందంట. ఒక అతను గమనించి, మీ ఇంట్లోనికి యేసేపు అనే కుర్రోడు ఎప్పుడు అడుగు పెట్టాడు అప్పటి నుంచి నువ్వు బాగా అభివృద్ధి చెందుతున్నావు అని పోతీఫర్ అనే యజమానుడితో అన్నారంట. పోతీఫర్ గమనించి నిజమే అనుకుని ఏం చేసిందంటే, గమనించి ఈ యేసేపుని అతని ఇంటి తాళాలు తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాడండి? పోతీఫరు యేసేపుకి. ఇంటి తాళాలు ఎవరికి ఇవ్వాలి? భార్యకి ఇవ్వాలి, బంధువుకి ఇస్తారు, తెలిసిన వాళ్ళకి ఇస్తారు, బాగా నమ్మకస్తులకి ఇస్తారు. యేసేపు ఎవరో తెలియదు, పనివాడు. ఎవరండి? పనివాడు. అతని ముక్కు మొహము, అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు పోతీఫర్కి. ఎంత నమ్మకం ఉంటే ఆ ఇంటి తాళాలు పోతీఫరు యేసేపుకి ఇచ్చాడు. ఒక తాళం మన దగ్గరికి రావాలంటే, ఒక అధికారం మన దగ్గరికి రావాలంటే ఆ ఇంట్లో ఎంత బంగారం ఉందో తెలుసా, ఎంత వెండి ఉందో తెలుసా, ఎంత తలతల్లాడే గిన్నెలు, బట్టలు, వస్త్రాలు, గొప్ప గొప్ప ఉన్నాయో తెలుసా, అసలు వజ్రాలు ఉన్నాయో తెలుసా. అలాంటి తాళం ఎవరి దగ్గర ఉందని మనమైతే ఏం చేద్దాం? హల్లెలూయా. ఆ తాళం. కానీ ఆ తాళం మన దగ్గరికి రావాలంటే అంత నమ్మకంగా మనము
సరే ఈ తాళాలు ఎప్పుడైతే యోసేపు దగ్గరికి వచ్చినాయో పోతీఫరు భార్య ఏం చేస్తుంది, యోసేపు దగ్గరికి వచ్చి నాకు 10,000 రూపాయలు ఇమ్మని అడిగిందంట. సరే అమ్మా ఎందుకంటే డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంటే 10,000 రూపాయలు మీరు తీసుకున్నట్టు ఇక్కడ రాసి సంతకం చేయండి అని చెప్పి 10,000 రూపాయలు రాయమంటే ఒక 0 తగ్గించి 100 రూపాయలు రాసిందంట. సరే 1000 రూపాయలు రాసిందంట. అవునా కదా, 1000 రూపాయలు కాదు కదమ్మా మీరు తీసుకుంది 10,000 కదా, అలా కుదరదమ్మా మీరు 10,000 రాయాలంటే నేను ఎట్లాగే రాస్తానంటే ఆ డబ్బులు లాగేస్తున్నానంట. కుదరదు, నువ్వు 10,000 తీసుకుంటే 10,000 రాయాలి, నువ్వు 1000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు రావాలి. నా దగ్గర అలాంటి కుదరదమ్మా, అయ్యగారు నన్ను నమ్మి నాకు ఈ పని తాళము అప్పగించారు. అట్లా కాదంటే సరే అట్లా కాదు ఇట్లా కాదు, నేను ఒక పని చేద్దా 10,000 తీసుకుందాం 50-50, నాకు 5,000 నీకు 5,000 సరేనా. అట్లా అంటే లేదు, నేను అలాంటి పని చేయను, నా యజమానుడికి నేను నమ్మకంగా ఉంటాను. మీరు 1000 రూపాయలు తీసుకుంటే 1000, 10,000 తీసుకుంటే అని చెప్పి అక్కడ రాసి లెక్కలు అన్నింటిలో కూడా నమ్మకంగా ఉన్నాను. ఈ పోతీఫరు భార్య అనుకుంటుంది ఇతన్ని ఎలా అయినా ఈ ఆధిక్యత నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పి అతనికి అట్రాక్ట్ అయిపోయి అతని దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఉంది, కాలం ఎవరి దగ్గర ఉంది, యోసేపు దగ్గర ఉంది. ఈ ఆడవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే డబ్బు వచ్చింది, తాళాలు వస్తాయి, అధికారం ఇస్తారు. అక్కడికి వెళ్తా మొదలు పెట్టింది. యోసేపేమో ఈ అమ్మాయి ఎక్కడ పోతుంటే అతను బయటికి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్తుంటే ఇటు వచ్చేస్తున్నాడు. దేవుని హల్లెలూయా, అర్థమైపోతుంది లైవ్ చేసేస్తుంది అని చెప్పి. ఎంత పుగానో పోతీఫరు భార్య డబ్బుల కోసం యోసేపును లొంగ తీసుకోవాలని ప్రయత్నించిందండి. మనల్ని లొంగ తీసుకోవాలని ఈ లోకం ఎంతగానో మనల్ని ప్రయత్నించింది. ఇక్కడికి రా, అక్కడికి రా, ఇటు వెళ్దాము అటు వెళ్దామని చెప్పారు. దేవుని తప్పించుకోవాలి, చెడు స్నేహాల నుంచి చెడు బంధకాల నుంచి మనం ఏం చేయాలి, తప్పించుకోవాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కావాలనే దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాన్ని ఇచ్చేస్తాడు మనకి, నిన్ను పరీక్షించడానికి. నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా, నిన్ను దీవించడానికి, నిన్ను పరీక్షించడానికి కావాలనే అందమైన అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. దిలీలాగా అర్థమవుతుందా, అందమైన అబ్బాయిని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. మంచి బంగారం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు, కనపడేటట్టుగా చేస్తాడు. అదే డబ్బులు కనపడేటట్టుగా దేవుడు అక్కడ ఉండేటట్టుగా ఫ్రీగా. నువ్వు తప్పు చేస్తావా, మోసం చేస్తావా, దొంగిలిస్తావా, న్యాయంగా ఉంటావా, ఏం చేస్తావని చెప్పి ఆ అవకాశాన్ని వాతావరణం దేవుడే క్రియేట్ చేస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. అవకాశాన్ని ఎలా ఉంటావా, పడిపోతావా, నిలబడిపోతావా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇలాగే ఏం జరిగిందంటే దైవ సేవకుడి దగ్గరికి ఒక పాస్టర్ దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాయంట, నేను సేవ చేస్తాను మీ దగ్గర, నన్ను చేర్చుకోండి, నేను దేవుని సేవ చేస్తాను, సువార్త ప్రకటిస్తానని చెప్పి. సరేనయ్యా చీపురిచ్చి ఆ వరండా అంతా ఊడమన్నాడు. సువార్త చేద్దంటే వరండా ఊడమన్నాడు, ఏంటి ఈ పని చదువుతున్నాడు. సరే అని చెప్పి చీపురు తీసుకుని అంతా ఊడుతున్నాడంట హాల్ అంతా. పాస్టర్తో అన్నాడంట 500 రూపాయలకి అయితే కిట్లో నుంచి ఆ వరండాలు వేయాలంట. 500 రూపాయలకి అయితే ఆ కిట్లో నుంచి ఆ వరండాలు ఆయన ఊడ్చి దగ్గర వేయగానే స్తోత్రం స్తోత్రం దేవుడికి స్తోత్రం అని ఊడుతా 500 రూపాయల కాగితం దకంగా తీసుకుని జోలు పెట్టుకుని మళ్ళీ పాడుకుంటూ ఊడుతున్నాడంట. ఫాస్ట్ గా అంతా ఊడ్చేస్తాయి దగ్గరికి వచ్చాయంట, పని కంప్లీట్ చేశారండి. మొత్తం ఊడ్చాడంటే మొత్తం ఊడ్చారండి అన్న. మళ్ళీ మీ ఊరికి బండి ఎప్పుడు అన్నారంట. దేవుని స్తోత్రం, సాయంత్రం 5 గంటలకి మీరు వెళ్ళిపోవచ్చు. నేను సువార్త చేయడానికి వస్తే నన్ను వెళ్ళిపోమన్నారేంటి, నాకు బైబిల్ ఎంత తెలుసో, అసలు క్వశ్చన్ అడిగారా, నన్ను పరీక్షించారా, నాకు టెస్ట్ పెట్టారా, ఏమి చేయకుండానే చెప్పకుండానే మీరు నన్ను చేర్చుకోపోకుండా ఇంటికి వెళ్ళిపోమన్నారేంటి. నీకు ఆల్రెడీ టెస్ట్ పెట్టేసాను, అయిపోయింది, మీరు ఇంటికి దయచేసి. నమ్మకం. దేవునికి ఎవరు కావాలి, ఆయన ఈ రోజు ఎవరిని ఎదుగుతున్నాడంటే చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటువంటి పరిగెత్తుచు చూచి తెలుసుకొని దాని రాజవీధులలో విచారణ చేయుడు, న్యాయం జరిగించుచు నమ్మకంగా నుండి ఎత్తించుచున్న ఒకరి మీకు కనబడిన ఎలా నేను దాన్ని క్షమించుకుని. చాలు, యేసయ్యా ఎదుగుతున్నాడంట దేవుడు. ఎవరిని, నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారేమో ఈ పట్టణంలో అని ఇటు అటు వీధి వీధికి తిరుగుతున్నాడు. ఒక్క నమ్మకస్తులు ఉంటే ఆ నమ్మకస్తులకి ఈ సేవ బాధ్యత అప్పచెబుతారు. దేవుడు హల్లెలూయా. ఒక్కడు లేదంటండి, అందరూ మోసం చేసేవాళ్లే, అందరూ దుర్మార్గులే, అబద్ధం చెప్పేవాళ్లే, దొంగతనం చేసేవాళ్లే, దోచుకునేవాళ్లే, అంతా కొట్టేసుకునేవాళ్లే. ఒక్కడు కూడా నమ్మకస్తులు కనపడలేదంటే యెరూషలేము పట్టణం మొత్తానికి. యెరూషలేములో ఉండేదే ఇశ్రాయేలు అందరూ. దేవుని స్తోత్రం హల్లెలూయా. క్రైస్తవులే పాడైపోయారు. అందుకే దేవుడు ఎవరు కావాలి, నమ్మకస్తులు ఉంటే నీకు ఈ రోజు ఒక నాయకుడిని చేస్తాడు, ఒక ఆధిక్యత నీకు ఇస్తాడు, ఒక రాణిలాగా నిన్ను చేస్తాడు, ఒక మంచి పొజిషన్ లో నేను సీట్లో నిలబెడతాడు, నీ యజమాని నమ్మి నీకు తాళాలు ఇస్తాడు, ఇంటి బాధ్యత నీకు వస్తుంది, పెత్తనం నీకు వస్తుంది, సమస్తమైన గౌరవ దేవుడు నీకు ఇస్తాడు. నమ్మకస్తుడే లేదే.
హల్లెలూయా. నమ్మకంగా ఉంటే ఈ రోజు నువ్వు అడిగిన ప్రతి ప్రార్థనకి నేను దీవిస్తాను, జవాబు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసేపు నమ్మకంగా ఉండటం వల్ల ఏం జరిగింది? ప్రధాని అయ్యాడు. ఏమయ్యాడండి? ప్రధాని అయ్యాడు. ఓకే, సో మనం ఎక్కడ నమ్మకంగా ఉండాలి? మొట్టమొదటండి ఇంటి దగ్గర నమ్మకంగా ఉండాలి. నీ ఇంట్లోనూ నమ్మకంగా ఉండాలి. నీ భర్త దగ్గర, బిడ్డల దగ్గర, భార్యల దగ్గర, పిల్లలు, తల్లిదండ్రుల దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటే చదువులకు పంపించరు, ఇతర దేశాలకు పంపించరు. అవునా కదా? వాడైపోతాడు నా కుమారుడు. కాబట్టి నమ్మకంగా ముందు నీ ఇంట్లోనూ ఉండాలి. నీ భార్యని నువ్వు మోసం చేసినట్టయితే, భర్తను మోసం చేసినట్టయితే, పిల్లలారా మీరు తల్లిదండ్రులు మోసం చేసినట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదించనే. ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం అది. నీ ఇంట్లో నమ్మకంగా ఉండాలి. రెండోదిగా నువ్వు నమ్మకంగా ఉండాల్సింది సంఘంలో. ఎక్కడ ఉండాలండి? సంఘంలో నమ్మకంగా ఉండాలి. సంఘంలో ఎవరి దగ్గర నమ్మకంగా ఉండాలి? దైవ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండాలి. అది దైవ జనుల దగ్గర నమ్మకంగా ఉండాలి. నా పక్కనే ఉంటూ ఏం చేస్తారండి? ఇప్పుడు చూడండి, ఎలీషా పక్కనే గెహాజీ ఉండి ఏం చేశారండి? తెలియకోకుండా బంగారం డబ్బులు ఎవరి కోసం తీసుకొచ్చాడు? నైమాను తీసుకొచ్చింది గిఫ్ట్లు, బహుమానాలు, బంగారము, వెండి ఎవరి కోసం తీసుకొచ్చాడు? ఎలీషా కోసం తీసుకొచ్చాడు. ఎలీషా ప్రార్థన చేసి స్వస్థపరిచాడు ఆ నదిలో మునగమంటే. హల్లెలూయా. అతన్ని తిరిగి తీసుకొస్తే అతను తిరస్కరించాడు యజమానుడు. ఈ పక్కన ఉన్న పరిచారకుడు గెహాజీ ఏం చేశాడండి? మొత్తం దోచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, యజమానుడు తెలియకోకుండా టకటకటకటక వెళ్ళి వాళ్ళు తీసుకున్న పలహారాలు, గిఫ్ట్లు, బహుమానాలు పక్కనీళ్లు కొట్టేయడం. నమ్మకంగా ఉండాలి దైవజనులు దగ్గర. దైవజనుని మోసం చేసినా, దైవజనుల మీద సనిగినా గుణిగినా కుదరదు. నీ మందిరంలో నీ విశ్వాసి నమ్మకంగా ఉండాలండి. దేవుడు హల్లెలూయా. అసలు ఎవరు ఉన్నారు నమ్మకంగా? నువ్వు నమ్మకంగా ఉంటే నా దేవుడు నీకు ఎంతైనా ఇస్తాడు. నా భర్త నమ్మితే నా భర్త నాకు ఏమైనా చేస్తాడు. నేను నా భర్తను నమ్మితే నా భర్తకి నేను ఏమైనా చేస్తాను. నా దేవుడిని నేను నమ్మితే నీ కోసం ఏమైనా చేస్తాను. నువ్వు నమ్మాలి కదా. నువ్వు నమ్మకస్తురాలే కాదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘములో విశ్వాసకి నమ్మకమైన పరిచర్య. ఇప్పుడు రా పని చేయండి, పని చేసేవాళ్ళేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ వచ్చి వెళ్ళిపోతారు మెరుపులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పని చెప్తారేమో అని పారిపోయేవాళ్ళు. దేవుని ఎంత కష్టపడుతూ పౌలు జైల్లో ఉండి ఎంత శ్రమ పడ్డాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు? మోషే నమ్మకంగా ఆయన సేవలో ఉన్నాడు. ఈ రోజు దైవ సేవకులు కూడా నమ్మకంగా లేరు. దేవుడు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా లేకపోకుండా సేవలోకి దిగిన తర్వాత ఏం చేస్తున్నారంటే అనేకమైన తప్పులు దైవజనులు అలా చేస్తున్నారు. దైవజనులను బట్టి ఏం చేస్తున్నారండి? బిడ్డలు కూడా అలాగే చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆయన పరిచర్యలో నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వు పాటలు పాడితే పాటల విషయంలో, నువ్వు ఊడితే ఊడ్చే విషయంలో, తుడిస్తే తుడిచే విషయంలో, అన్ని విషయాల్లో సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అననీయ సప్పీరా అని చెప్పి అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉండింది. వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడబలుకుని పొలం అమ్ముకుని ఆ డబ్బు దైవజనులైన అపోస్తలుల దగ్గరికి తీసుకురావాలనుకున్నారు. కానీ అమ్మింది ఒక రేటు, చెప్పింది ఒక రేటు. సగం డబ్బులకి అమ్ముకున్నాము, ఇదే వచ్చింది అని చెప్పి దైవజనులైన పేతురు దగ్గరికి అప్పగించారు. పేతురు తెలుసు నిజం. ముందు భర్త చెప్పాడు అబద్ధం, తర్వాత భార్య వచ్చి అదే చెబుతుంది. అసలు నువ్వు దేవుడికి ఇస్తానని చెప్పి అనుకోకపోతే వేరే విషయం. నువ్వు దేవుడికి ఇస్తానని చెప్పడం ఎందుకు? దేవుడికి ఇవ్వాలని నువ్వు అనుకోవడం ఎందుకు? అనుకుంటే మళ్ళీ అబద్ధం చెప్పడం ఎందుకు? దేవస్థానం హాలేలు. అసలు నేను ఇవ్వను, నేను సమర్పించుకో అనుకుంటే సరిపోయేది. నువ్వు ఇస్తాననుకుని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పారమ్మా. ఇద్దరు మరణించారు. హల్లెలూయా. దేవుని విషయంలో, దశంభాగం విషయంలో, పని విషయంలో, నీ ప్రవర్తనలో, నీ పరిచర్యలో, సేవలో నిస్వార్థముగా. ఇప్పుడైతే మీరు పరిచారకులు అయి ఉండొచ్చు, ఇప్పుడైతే మీరు ఏదో ప్రార్థన చేసే పని వారు అయి ఉండొచ్చు, దీని తర్వాత మీరు గొప్పవాళ్ళు అవుతారు. నాకు తెలిసి నా దేవుని సేవలో మీరు ఎదుగుతారు, గొప్ప స్థానంలో ఉంటారు. ఎక్కడున్నా నమ్మకంగా ఉండాలి. సుమా భారం ఉంటది, కష్టం ఉంటది. ఈ సంఘంలో మోసం చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు. అయినా నువ్వు నమ్మకంగా నువ్వు సంఘంలో నిలబడాలి. దేవుని హల్లెలూయా. నువ్వు నీ ఇంట్లోనే మోసం చేసేవాళ్ళు ఉంటారు, అయినా నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ సంఘంలో కూడా నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు, అయినా కూడా నువ్వు నమ్మకంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి నమ్మకంగా ఉండాల్సింది ఎక్కడ అంటే సమాజంలో. ఇంట్లో ఉన్న తర్వాత, సంఘంలో ఉన్న తర్వాత నువ్వు ఎక్కడుంటావు? సమాజంలో ఉంటావు. నువ్వు పని చేసే చోట, నువ్వు బయటికి వెళ్లే చోట, నువ్వు తిరిగే చోట
నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. నువ్వు చెడ్డ పని చేస్తే, వాళ్ళని మోసం చేస్తే, డబ్బులు తీసుకుని ఇవ్వకోకుండా నువ్వు మోసం చేస్తే, ఏమండి అప్పు తీసుకుని అప్పు ఇవ్వకోకుండా బంగారం తీసుకుని నేను తీసుకోలేదనేది, ఇలాంటి అబద్ధపు మాటలు చెప్తే ఎవరికి నష్టమో తెలుసా? దేవుణ్ణి అవమానం నువ్వు పరుస్తున్నావు. సమాజంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటేనే ఏం జరిగిందంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం, దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు మెండైన దీవెనలు పొందుకుంటారని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అది ఎక్కడ ఉంది అంటే 25వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే దేవుని సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండటం. యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉండటం. యెహోవా యందు నువ్వు నమ్మకంగా ఉండటం అంటే సమాజంలో నువ్వు నమ్మకంగా ఉండటం. వీటిల్లో నువ్వు నమ్మకంగా ఉంటే నా దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? వర్ధిల్లింప చేస్తాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం. 8:5 నుంచి. నువ్వు జాగ్రత్తగా వెతికి జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడని ఎడలా, నిశ్చయంగా ఆయన ఎలా? నీవు పవిత్రుడివై యథార్థం అంటే మోసం లేకుండా నమ్మకంగా ఉండిన ఎడలా, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా, అంటే నమ్మకం అంటే నీతి. అవునా? మోసం లేకపోతే నువ్వు నీతి మంత్రులు అని. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలంను వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదు. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే మొదట కొంచెం ఇస్తాడు, అందులోనూ నమ్మకంగా ఉంటే ఇంకా కొంచెం ఇస్తాడు, అందులోనూ నమ్మకంగా ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తానే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మొదట కొద్దిగా ఉంటుంది, ఇచ్చి చూస్తాడు, పరీక్షిస్తాడు, నమ్మకంగా ఉంటావా లేదా అని. కాబట్టి ఈ రోజు నుంచి నీ యొక్క నమ్మకాన్ని బట్టి, మోసం లేని జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు హల్లెలూయా. నా దేవుడికి నమ్మకస్తులు అంటే ఇష్టం. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు పలుకుతాడు. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయి అంబులెన్స్ లోకి వెళ్ళిపోయి చెయ్యి ఇరిగిపోయి కాలు ఇరిగిపోయి హాస్పిటల్లోకి వెళ్ళిపోయాడు. బాగా ఇంకా నొప్పి చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను డాక్టర్ చేతిలో ఎప్పుడు పడతానా, డాక్టర్ నన్ను ఎప్పుడు పట్టుకుంటాడా, నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఒకటే తప్పదు అతనికి. అమ్మా నా ప్రాణం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాయా, ఎప్పుడు నేను హాస్పిటల్కి చేరతాను, నేను నా చేయగానే నా డాక్టర్ దగ్గరికి అందిస్తే నన్ను కానీ డాక్టర్ చూస్తూ మొదలు పెడితే నేను బతికిపోతాను అని అనుకున్నాడంట పేషెంట్. ఎప్పుడైతే ఆ పేషెంట్ అంబులెన్స్ లో నుంచి స్ట్రక్చర్ లో నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ రావడానికి లేట్ అవుతుంది, డాక్టర్ వచ్చి పట్టుకుని చూసి చెక్ చేస్తూ మందులు రాస్తున్నప్పుడు అమ్మాయి సార్ నన్ను డాక్టర్ చూసేసాడు, నేను బతికిపోతాను అని అనుకున్నాడు. నీ యొక్క స్థితి పరిస్థితి, నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను రక్షించే వాడి దగ్గరే నువ్వు మొర్ర పెట్టాలి. దేవుని హల్లెలూయా. నువ్వు నమ్మేది ఎవరినై ఉండాలి? దేవుణ్ణై ఉండాలి. నమ్ముట నీవంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. కానీ ఆ నమ్మే దేవుడికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని హల్లెలూయా. ఈ రోజు నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు? ఎందుకు మనం ఇంత అప్పుల్లో ఉన్నామంటే మనలో నమ్మకత్వం లేదు, మనలో నీతి లేదు. ఇది 100% కరెక్ట్. హల్లెలూయా. నీతి లేకపోతే చూడండి, యెరూషలేమును పరిపాలించే రాజు తప్పు చేశాడు, ఇర్మియా హెచ్చరించాడు, మారలేదు. ఆ రాజ్యం ఎవరికి వెళ్ళిపోయింది? నెబుకద్నెజరుకి ఇచ్చేసాడు దేవుడు. దేవుని చేతులతో కట్టబడిన యెరూషలేము మందిరము, ఆ మందిరాన్ని కూర్చడానికి అధికారం నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నీ ఇల్లుని నీ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పడిపోయావు, దాన్ని ఏం చేస్తాడు? సాతాను చేతికి అప్పగించేస్తాడు. నీ నమ్మకమే, నీ నీతే నీ ప్రార్థనకి జవాబు, గొప్ప దీవునికి ఆశీర్వాదం. వ్యవసాయ ఈ రోజు నుంచి మీ కుటుంబాన్ని మీరు మోసం చేయొద్దు. సంఘంలో నమ్మకంగా ఉండి పని చేయండి. మీ కుటుంబం పరిస్థితుల భారం, ఆ తాగుబోతు భర్త, ఆ వినని భార్య, వినని పిల్లలు, ఎంతో కష్టం. బండ అంటారు కదా, బండను గుద్దుకుంటే మనకే నొప్పి, గాయం. కానీ ఆ గాయాలను మన దేవుడు మానుకుంటాడు. ఆ బండను మాంసపు ముద్దగా చేస్తాడు, పగలగొడతాడు, దాన్ని ఒక ఆకారానికి తీసుకొస్తాడు, ఒక నిర్మిస్తాడని. నువ్వు మాత్రం అటువంటి చెడ్డ వ్యక్తుల దగ్గర కూడా నమ్మకంగానే నువ్వు ఉండాలి. కుటుంబంలో రాక్షసులు ఉంటారు, రాబందులు ఉంటారు, నిన్ను పీక్కునేవాళ్ళు సంఘంలోనూ ఉంటారు, సమాజంలోనూ ఉంటారు. బట్ నువ్వు మాత్రం నీతిలో నమ్మకంగా ఉంటూ ప్రార్థన చేస్తే నువ్వు అడిగినవన్నీ నా దేవుడు చేయని స్థానంలో తీసుకెళ్లి నిన్ను
ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆంధ్రం లేచి నుంచున్నాం, ప్రార్థన చేసుకున్నాం.